గురువు లేని ప్రపంచం క్రైస్తవులకు చీకటిమయం. ఈరోజు మనం ధ్యానించే అంశము చాలా భారమైనది మరియు శక్తివంతమైనది. ఒంటరితనాన్ని స్మరిస్తూ సందేహంలో ఉన్న గురువుల కోసం ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసు ప్రభు శిలువపై ఉన్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు. పేతురు వంటి బలమైన శిష్యుడే ఆయనెవరో నాకు తెలియదు అని బొంకాడు. నేడు కూడా ఎందరో గురువులు శోధన వల్ల, లోకపు ఒత్తిడి వల్ల తమ పిలుపును సందేహిస్తున్నారు. నేను సరైన దారిలో ఉన్నానా అని వారు పడే ఆత్మీయ మథనములో వారికి తోడుగా నిలబడదాం. ఈరోజు మన ఉద్దేశం సందేహంలో ఉన్న గురువుల విశ్వాసం స్థిరపడాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 46వ వచనం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? శిలువపై ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా ఆత్మీయ ఒంటరితనాన్ని అనుభవించాడు. తండ్రి దేవుడు మౌనం వహించాడు. శిష్యులు పారిపోయారు. మరి మనుషులైన మన గురువులు సందేహానికి గురవ్వడంలో ఆశ్చర్యం లేదు. అనుమానం అనేది పాపం కాదు. అది దేవుని కోసం చేసే లోతైన అన్వేషణకు ఆరంభం. మన ప్రార్థన వారి సందేహపు చీకటిని చీల్చి విశ్వాసపు వెలుగును నింపాలి. సందేహంలో ఉన్న గురువుల కోసం ఈరోజు మనం విశ్వాస ప్రమాణమును ప్రత్యేకంగా పఠిద్దాం. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, ఒక యుద్ధ ప్రకటన. మన గురువులు ఏ సత్యం కోసం తమ జీవితాలను అంకితం చేశారో ఆ సత్యాన్ని వారు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అందరము కలిసి విశ్వాస సంగ్రహమును జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. ఇప్పుడు మనము మన గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. శిలువ వైపు చూస్తూ భారమైన హృదయముతో వేడుకుందాం. పరమ తండ్రి, మీ సేవకుల కోసం విజ్ఞాపనం చేస్తున్నాము. ప్రభువా, చీకటిలో నడుస్తూ మీ స్వరం వినలేకపోతున్న గురువులకు మీ వెలుగును చూపండి. నేను సేవకు పనికి రాను అని వారు అనుకుంటున్నప్పుడు నీవు నా బిడ్డవు, నేను నిన్ను ఎన్నుకున్నానని వారి చెవిలో మెల్లగా చెప్పండి. లోకపు తర్కారాలు, శాస్త్రీయ సందేహాలు వారి విశ్వాసాన్ని సడలించకుండా మీ ఆత్మతో వారిని నింపండి. ఈరోజు మేము చేసే ఈ ప్రార్థన వారికి ఆత్మీయ బలాన్ని చేకూర్చునుగాక. ఈరోజు నేను చేసే ప్రార్థన వారికి ఆత్మీయ బలమును చేకూర్చునుగాక. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి సందేహంలో ఉన్న మీకు తెలిసిన గురువుల కోసం పేరు పేరున ప్రార్థించండి. ఈ ప్రార్థనను మీ బలమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, మనము రేపటి దినాన శోధనలకు గురి అయి బాధపడుచున్న గురువులందరి కోసం ప్రార్థించుదాం. నాతో ఏకీభవించి అందరూ ప్రార్థించవలెనని, మన గురువులను కాపాడుకోవలెనని ప్రతి ఒక్కరిని అర్థిస్తున్నాను.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.